బంధువులతోటి, మిత్రులతోటి మనకు శ్రేయస్సు కోరే వాళ్ళతో అనవసరంగా వాగ్వివాదం చేసుకోవటం, గొడవలు పడి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏడో ఇంట్లో ఉండటం వల్ల ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్‌లయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకు సంబంధించి హెల్త్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. అయితే నాలుగో ఇంట్లో కుజుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఆయన ఉన్న స్థితి కూడా అంత మంచిది కాదు. అలానే సెవెంత్ హౌస్ నుంచి 11థ్ హౌస్ చూడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అగైన్ మానసిక ఆందోళన అది కూడాను పార్ట్నర్స్ ద్వారా లేదంటే వైఫ్ ద్వారా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక కూడా చెప్పుకున్నాము యాహ్! సూర్యుడి వల్ల ఇప్పుడు కూడా ఇది రిపీట్ అవుతుంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ తోటి లేదంటే భార్యతో గాని స్పౌస్ ఎవరైనా గాని హస్బెండ్ అయితే వైఫా? వైఫ్, వైఫ్ వైఫ్ అయితే అయితే హస్బెండ్ అయితే హస్బెండ్. గనుక స్పౌస్ అని చెప్తే కరెక్ట్. అంతేకాకుండా ధనం ప్రకారం బావుంటుంది. మనం ఇందాక మొదటి నుంచి చెప్పుకున్న ధనం గూడా అవును. ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో ఈళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అయితే మనకు నాలుగో ఇంట్లో ఉండితే ఏమవుతుంది కుజుడుంటే భాగ్యహాని, భయం, క్రూర బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాపం చతుర్థ స్థానికే కుజే. ఒక హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్కు అంటే మన భాగ్యహాని అంటే కదంటే అదృష్టం లేదంటే బంధువులతో వైరము, ధనక్షయం జరిగే అవకాశం గూడా ఎక్కువగా ఉంది.